ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. అలమేలు మంగ హరి అంతరంగ చర్చా కార్యక్రమంకు సుస్వాగతం. అలమేలు మంగ హరి అంతరంగ కలిత నాట్య రంగ కరుణా పాంగ అలమేలు మంగ. ఈనాటి అంశం సంకీర్తనలు, స్తోత్ర వాంగ్మయం. ఈ విషయాలను తెలిపేందుకు పండితులు ఇక్కడ ఉన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ పండితులు, విద్వాంసులు, విదుషీమణి గురించి పరిచయం చేసుకుందాం. శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారు, తిరుపతి. నమస్కారం అండి. వీరు దక్షిణ భారతదేశంలో దాస సాహిత్య వ్యాప్తికై విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక అధికారిగా ఉన్నారు. డాక్టర్ మేడసాని మోహన్ గారు, తిరుపతి. వీరు సరస్వతీ సత్పుత్ర, సహస్రావధాన చక్రవర్తి, కవితా గంగోత్రి. వీరు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు, తిరుపతి. వీరు సంగీత కళా నిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి ప్రియ శిష్యులు. తన గాన మాధుర్యంతో సంగీతాభిలాషులకు శ్రవణానందకర మనోల్లాసాన్ని కలిగించినటువంటి మధుర విద్వాంసులు. శ్రీమతి రావూరి బుల్లెమ్మ గారు, తిరుపతి. ప్రస్తుతం అన్నమాచార్య ప్రాజెక్టులో గాత్ర కళాకారిణిగా పనిచేయుచున్నారు. మంచి శ్రావ్యమైన గొంతుతో అనేక అన్నమాచార్యుల సంకీర్తనల వ్యాప్తికై పాటుపడుతున్నటువంటి ఒక చక్కటి కళాకారిణి. స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుగ్రహం పొందడానికి, ప్రసన్నం చేసుకోవడానికి ఏ ఏ స్తోత్రమును నిత్యం పఠించాలి? విశ్వజనని అయిన పద్మావతి అమ్మవారి గుణగానము, గుణశ్రవణము సకల జీవుల, సకల మనుష్యుల వాంగ్మనస్సులను శుద్ధిపరుస్తుంది. యస్యాహ కటాక్షమాత్రేణ బ్రహ్మరుద్రేంద్రపూర్వకాః సురాః స్వీయపదాన్యాపుః సా లక్ష్మీర్మే ప్రసీదతు అని మధ్వాచార్యుల పరంపరలో దిననిత్యము లక్ష్మిని బ్రహ్మరుద్రాది దేవతలకు వారి వారి స్థానాన్ని కల్పించే అమ్మా నీ యొక్క కృపా కటాక్షం మాకు ఉండని అని చెప్పేసి ప్రార్థించే శ్లోకము. అలాగే ఆథర్వణ సంహితములో లక్ష్మీ హృదయములో దిననిత్యంగా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఒక ఉపకారం ఆ లక్ష్మి చేస్తుందట. మనకు అజ్ఞానం అనే ఒక తిమిరాన్ని పరిహారం చేస్తుందట. చూడండి, చీకటి ఉన్నట్టయితే ఆ చీకట్లో ఏ వస్తువులు అగుపించదు. వస్తువులను చూడాలన్నట్టయితే వెలుగు కావాలి. ఈ వస్తువులనే లౌకిక వస్తువులకి ఒక వెలుగు కావాలన్నట్టయితే పరలోకంలో ఉన్నటువంటి అతీంద్రియమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువు ఎవరో కాదు, పరమాత్మ. అలాంటి పరమాత్మ అనే ఒక వస్తువును చూడాలన్నట్టయితే మనకు ఒక చీకటి ఉన్నది. ఆ చీకటి ఏది? మన అజ్ఞానం. ఆ అజ్ఞానం అనే చీకటిని పరిహరించి మనకు వెలుగునిచ్చి ఆ వస్తువును చూపించాలి. లక్ష్మీ పద్మావతి అమ్మవారు శుద్ధ జ్ఞాన ప్రకాశిక. ఆ జ్ఞానమనే వెలుగు ఆవిడలో నిండి ఉందంట. ఆమె కోరిన కోరికలు, తల్లి ఏ విధంగా కోరిన కోరికలు పిల్లలు అడిగితే ఇస్తుందో లక్ష్మి కూడా పద్మావతి అమ్మవారు అలాగే ఇస్తారు. ఋగ్వేదం చెప్తుంది, యంకామ ఏతంతా ముగ్రంక్రో నోమితం బ్రహ్మాండం తమృషిం తంసు మేధాం. ఎవరు ఏ కోరికలు అడిగినా లక్ష్మి వెంటనే తీర్చేస్తుందట. ఇంకోటి, మనకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక శాపం ఏమంటే దారిద్ర్యం అని. ఈ దారిద్ర్యమే ఒక శాపం. ఆ దారిద్ర్యాన్ని నిర్మూలించి మనకు ఒక మంచి మార్గాన్ని, ఐశ్వర్యాన్ని, కోరిన ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి ఆ లక్ష్మీదేవట. అలాంటి లక్ష్మిని మనం ప్రతినిత్యము ప్రార్థిస్తే శుద్ధ జ్ఞానము, ఆ పరమాత్మను చూడగలుగుతాము. ఇహలోకంలో దారిద్ర్యాన్ని పరిహరించే సుఖంగా ఉంటాము. అలాంటి అనుగ్రహాన్ని చేసే తల్లికి శతకోటి వందనాలు. చాలా చక్కగా చెప్పారు స్వామి. ఆర్య, తాళపాక అన్నమాచార్యుల వారు ఎన్నో ఆధ్యాత్మిక, శృంగార, జానపద, కళ్యాణ కీర్తనలు ఎన్నో గానం చేశారు కదా. మీ యొక్క గాన మాధుర్యంతో జయలక్ష్మి వరలక్ష్మి లలిత రాగం, అదేవిధంగా వచ్చను అలమేల్ మంగ హిందోళ రాగంలోని ఆ రెండు కీర్తనలు గానం చేయండి. రెండు కూడా చాలా ప్రసిద్ధమైన సంకీర్తనలు, మధురమైన సంకీర్తనలు, నాకు బాగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సంకీర్తనలు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామిరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవో లోకములు మమ్మేలవమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ఇది నిజానికి శృంగార సంకీర్తనల పట్టికలోనే దొరుకుతుంది మనకి, అన్నమాచార్యుల వారి సంకీర్తనలో. కానీ ఆయన శృంగారం వేరు, ఆధ్యాత్మిక శృంగారం కలిసే ఉంటాయి అన్నమాచార్య సంకీర్తనలు ఎక్కువగా. అలాగే మరొకటి, వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా, వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా, రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక, వచ్చెను అలమేలు మంగా, రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీరగతులను మీరా నటనారంభములను మేలు కోరి కోలువ అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి, వచ్చెను అలమేలు మంగా. ఆహా, ఎంత చక్కగా గానం చేశారండి. ధన్యవాదాలు. సాహిత్య స్పష్టత, శృతి శుద్ధం, సుస్వరం చాలా బాగుంది. అంతా ముదయ్య. ఆర్య, తాళపాక అన్నమాచార్యుల వారిపై అలర్మేల్ మంగమ్మ కరుణ, అలాగే అన్నమాచార్యుల వారి యొక్క మనవడు చిన్నన్న అమ్మవారిని ఆరాధించిన విధానం తెలపండి. పలుకుతేనెల తల్లి అయినటువంటి అలర్మేల్ మంగ పద్మావతీదేవి పుష్కలంగా కటాక్షించారు కాబట్టే తాళ్లపాక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు, ఎన్నో కృతులు ఆయన రచించగలిగారు. ఆయన కుమారుడు పెరితిరుమలయ్య కానీ, మనవడు చిన్నన్న మొదలైన వారు కానీ ఆ అమ్మవారి కటాక్షాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావులు. పైగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల కొండలు ఎక్కుతూ ఉండగా అలసి నిద్రించిన చోట అమ్మ అలర్మేల్ మంగ తల్లి కలలో కనిపించి పాదరక్షలతో ఈ పర్వతం ఎక్కకూడదని సాలగ్రామమయ్యమని అన్నమయ్యను ఆదేశించారు ఆ తల్లి. భక్తిరసావేశంతో దిగ్గన వేల్కాంచినటువంటి అన్నమయ్య వెంటనే ఆ తల్లి అందించినటువంటి ఆ భక్తి రసానుభూతితో ఆ తల్లిపై శతకం చెప్పాడు, కీర్తనలు చెప్పాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పె కోకుమ్మని వాక్పశూనములు కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మతి నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పములు సమ్మదలీల వర్ధిలుము జవ్వనలీల వెంకటేశ్వర అని. ఈ శతకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, తెలుగులో సంస్కృతంలో ఎన్నో శతకాలు వచ్చాయి. ఆ శతకాలకు ఒక మగుట ఉంటుంది చివర. కానీ ఈ శతకానికి 2 మగుటాలు ఉన్నాయి. ఒకటి అలమేలు మంగ, 2 వెంకటేశ్వర. 2 మగుటాలతో ఉన్న శతకం నాకు తెలిసి ఇదొక్కటే. ఇక ఆయన శతకంలో చెప్పిన పద్యాలు కాకుండా అమ్మవారిపై ఎన్నో కీర్తనలు రచించారు. అలమేలు మంగ నీ వభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌలిచ్చేవమ్మ, గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతనములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితే గదమ్మా, రట్టడి శ్రీ వెంకటరాయనికి నీవు పట్టపురాణివై పరగుచు వట్టి మాకులు ఇగిరించు వలపు మాటల వివు జట్టికుని ఉరమున సతమైతివమ్మ అని ఆ దేవదేవుని వక్షస్థలాన్ని ఎంత అందంగా అలంకరించారో అమ్మ చాలా గొప్పగా వర్ణించాడు ఎన్నో కీర్తనల్లో. ఇక వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని మహత్వాన్ని వర్ణించే కీర్తనల్లో కూడా ఏదో విధంగా ఒక మిష కల్పించుకొని అన్నమయ్య అమ్మవారిని గొప్పగా వర్ణించున్నాడు. అలుకలు చెల్లవు హరిపురుషోత్తమ నరి నిందిర నీతో నవ్వినది. స్వామికి కోపతాపాలు ఉండడానికి అవకాశమే లేదు, ఎందుకంటే అమ్మవారు చిరునవ్వులు ఎప్పుడు చూస్తూ ఉంటాడు కాబట్టి. ఇక చిన్నన్న విషయాలకు వస్తే, చిన్నన్న కూడా అలమేలు మంగ యొక్క కటాక్షాన్ని పొంది ఆ అమ్మవారి ప్రసన్నం చేసుకుని ఆమె పద్మశాలీయులు ఆడపడుచు నిరూపించినటువంటి శాసనం ఉంది. అలా నిరూపించిన తర్వాత అమ్మవారి కరుణా కటాక్షంతో భక్తులిచ్చినటువంటి చందాలు స్వీకరించి 10,000 బంగారు నాణ్యాలు వెచ్చించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించాడని కూడా శాసనస్థమైనటువంటి ఆధారం ఉంది. అది 3 నదులు కలిసే చోట, సువర్ణముఖి, భీమ, కళ్యాణి 3 నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర అగస్త్యేశ్వర స్వామి దేవాలయం ఒకవైపు ఉంటే మరొక వైపు ఈ దేవాలయం ఉండేట్టుగా స్థలాన్ని ఎంపిక చేసి చిన్నను నిర్మించాడని కూడా శాస్త్రస్థమైన ఆధారాలు ఉన్నాయి. ఇలా ఆ తాళ్లపాక కవులు అలమేలు మంగ అమ్మవారి కటాక్షాన్ని పొంది ఎన్నో కైంకర్యాలు చేశారు, భవిష్యత్ తరాలకు ఉత్తేజం కలిగించారు. ఆహా, ఎంత చక్కగా చెప్పారండి, ఎంత ధారణ, ఎన్నో విషయాలు చక్కగా వివరించారు. నమస్కారం. ధన్యవాదాలు. అమ్మ బుల్లెమ్మ గారు, తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలలో అమ్మవారిని పొగిడి శ్లాఘించిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏమని పొగడదుమే అభేరి రాగం, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కళ్యాణ కీర్తన, ఆ రెండింటిని గానం చేయండి అమ్మా.
ఏమని పొగడుదు మేక నిను ఆమని సొబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదు ఏమని పొగడుదు తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు పులకల మూలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు పేరుకల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. చాలా చక్కగా గానం చేశారమ్మా. శ్రావ్యమైన గొంతుతో శృతిలయ మేళవింపుతో మంచి భావంతో గానం చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి, దాస సాహిత్యంలో అమ్మవారి యొక్క ప్రశస్తి ఎలా ఉంది? దాస సాహిత్యంలో పురంధరదాసుల వారిని ఒక కొలబద్దగా పెట్టుకున్నట్టయితే వారికంటే మునుపు వారి తర్వాత అనేక మంది హరిదాసులు స్వామిని అలాగే అమ్మవారిని గురించి చాలా చక్కగా వేల వేల సంఖ్యలో చాలా కృతులు రాశారు. అందులో ప్రధానంగా పురంధరదాసుల వారిని పద్మావతి అమ్మవారిని గురించి ఒక సంకీర్తన, అది మన దాస సాహిత్య పరంపరలో దీన్ని ఆరభి రాగంలో దీన్ని చాలా చక్కగా పాడతారు. ఒక సాంప్రదాయ దీంట్లో వచ్చింది. శోభాన శోభానవే ಶ್ರೀಭೂ ಅರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭಾನ ಶೋಭಾನವೇ ಪದುಮದೇಶದಲ್ಲೊಬ್ಬ ದೇವಾಂಗನೆಯು ಪದುಮಮುಖಿ ಶ್ರುತಿ ಶ್ರುತಿಯ పదుమనాభ ప్రియ పురందర విఠలగే పదుమావతి ప్రియ శ్రీనివాసగే శోభాన శోభానవే. అంటే శ్రీభూ అరస వెంకటరాయ అని చెప్తూ పద్మావతిని డైరెక్ట్గా పద్మావతిని ముందు చెప్పకుండా ఆమెను పదుమముఖి శృతి స్మృతియు పదుమనాభ ప్రియ పురందర విఠల పద్మావతి ప్రియ శ్రీనివాసన. పదుమముఖి పదుమ దేశ పద్మావతిని గురించి చెప్పేటప్పుడు ఆమె ఎక్కడిది ఏ ఊరు ఉన్నట్టయితే ప్రాంతాన్ని పదుమదేశದಲ್ಲಿ ಒಬ್ಬ దేవాంగనే, ఒక దేవతా స్త్రీ. ఎవరంటే పద్మదేశం అంట. పద్మదేశం ఏది, ఎక్కడ ఏ పురాణాల్లో కూడా పద్మదేశాన్ని వినలేదు. వీరు ఇలా చెప్తున్నారంటే పద్మదేశం అంటే ఆకాశ మహారాజుకు భార్య గర్భంలో పుట్టింది కాదు పద్మావతి, అయోనిజ అని అందరికీ తెలుసు. ఆ భూమిని శోధించేటప్పుడు ఆ పద్మం దొరికింది. ఆ పద్మం దొరికింది కాబట్టి అప్పటి నుంచి ఆ దేశానికి ఒక సంపద దొరికినట్టుగా, అందుకే పద్మదేశం అని. ఆమె చూడడానికి కూడా పద్మముఖి అట. శృతి స్మృతి అన్నారు. సరే పద్మముఖి బాగుంది, పురాణంలో భవిష్యత్తు పురాణంలో పద్మముఖి అని చెప్పేసి పద్మపాద పద్మపాణి అని చెప్పేసి అన్నారు. ఈమెను శృతి స్మృతి, శృతి అంటే వేదములు, స్మృతి అంటే వేదానుసారంగా వచ్చినటువంటి పౌరుషేయ వాక్యములు స్మృతులు. ఈమెను శృతి స్మృతి అంటున్నారు. అంటే లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మి అంటే సకల వేద వాంగ్మయం అభిమాని దేవత అని. అలాంటి లక్ష్మి సాక్షాత్ లక్ష్మి యొక్క స్వరూపము కాబట్టి శృతి అని చెప్పేసి అంటారు. అలాగే స్మృతి కూడా. ఇలాంటి పద్మావతిని శ్రీనివాసుడు వివాహమాడాడు అని చెప్పేసి పద్మనాభ ప్రియ పురందర విఠల పద్మావతి ప్రియ శ్రీనివాసకి శోభాన శోభానవే అని చెప్పేసి చాలా చక్కగా పురంధరదాసులు ఇంకా అనేక మంది హరిదాసులందరూ కూడా, విజయదాసులు, గోపాలదాసులు అందరూ కూడా పద్మావతిని చాలా చక్కగా స్తుతించారు. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం. ఆర్య, చక్కని తల్లికి చాంగుబళ, ఇంకా తిరు తిరు జవరాల తిత్తి తిత్తి అనే ఈ రెండు కీర్తనలు గానం చేయండి. పాడి అనే ఒక అత్యంత ప్రాచీనమైన రాగం. ఆ రాగంలో హనుమాచార్యుల వారు 600కు పైగా సంకీర్తనం చేసినట్టు మనకు అందుబాటులో ఉన్న సంకీర్తనలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ 600కు పై చిలుకు ఉన్నటువంటి ఆ పాడి రాగంలో ఇది ఒక సంకీర్తనం, చక్కని తల్లికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో కసరిడి చలముల అలుకకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ.
జందెపు ముత్తెపు సరులహారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభువెనచిన తన సంధి దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మూవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. ఇలాంటిది మరొక సంకీర్తనం తిరు తిరు జవరాల. ఇది గంభీర నాటరాగం. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి ఈ తరళమైన నీ తారార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిత్తి ధిమి ధిమ్కి తొంగ తొంగ దిద్ధిమికి ఆరే మమారే పాత్ర రావు మజ్జా మజ్జా కమలనాభుని తమక పుటింతి నీకు అమరే తీరుపు ఇది అవతరించగదు తిరు తిరు జవరాల తిత్తి తిత్తి ఝక ఝక్ ఝం ఝం ఝణకేణాని ప్రకటపు మురువొప్పే భళా భళా సకలపతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసే చిమ్ముల మురిపెముల తిరు తిరు జవరాల తిత్తి తిత్తి. అందుకే మీరు మధురగాన ప్రవీణులు. ఒకటేమో చతుస్రగతిలో, మరొకటేమో తిస్రగతిలో చాలా చక్కగా అమంది. చిట్టుస్వరాలు కానీ అన్నీ కూడా చాలా సంతోషం అండి. ఆర్య, అమ్మవారిపై ప్రాచీన కవుల రచనలు, పురాణ ప్రసిద్ధ స్తోత్రాలు దయవుంచి వివరించండి. అలమేలు మంగ లక్ష్మీదేవి అమ్మవారి గురించినటువంటి స్తోత్ర సాహిత్యం సంస్కృతాంధ్రాల్లో చాలా ఉంది. లక్ష్మీదేవిని ఇంచుమించు ప్రాచీన కవులందరూ కూడా స్తోత్రం చేశారు. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంత గద్య పద్యాలలో ఒకచోట ఎంతో మనోజ్ఞంగా అలమేలు మంగ అమ్మవారి వర్ణన తీసుకొస్తారు. జలచర కిటి హరి వటు భృగుకుల రఘుకుల శీరి బుద్ధ ఘోటి ప్రముఖోజ్వల జనికృత జనరక్ష అలమేలు మంగాభిదేందిరాలయ వక్ష. కందపద్యంలో 3 పాదాల్లో స్వామి దశావతారాలు వర్ణించి 4వ పాదం పూర్తిగా అలమేలు మంగ అయినటువంటి అమ్మవారు లక్ష్మీదేవిని వక్షస్త్రమును ధరించినటువంటి ఓ వెంకటేశ్వర అంటాడు. అంటే ఈ విధంగా అమ్మవారి స్తోత్రం ఆముక్తమాల్యదలో అక్కడక్కడ ఉన్నది. ఇక ప్రాచీన కవులు చాలామంది హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతలు తోనాడు పూవోణి తామరళందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్ అని మహాకవి పోతన గారు అత్యద్భుతంగా వర్ణించారు. ఇక పద్మపురాణంలో బ్రహ్మాదులు అమ్మవారిని స్తోత్రం చేస్తారు. పద్మసరోవరం నుంచి అలమేలు మంగ ఆవిర్భవించిన సమయంలో జగదేక సౌభాగ్యవతి అయినటువంటి ఆ తల్లి మహత్వాన్ని బ్రహ్మాదులంతా కూడా సభక్తికంగా స్తోత్రం చేస్తారు. నమశ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై బ్రహ్మముఖ్యై నమో నమః ప్రసన్న ముఖపద్మాయై పద్మాకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. బ్రహ్మాదులు ఈ స్తోత్రంతో ఆ తల్లిని స్తోత్రం చేసినప్పుడు ఆ తల్లి అనుగ్రహించారట. అయ్యా, భవిష్యత్తులో ఎవరైతే ఈ స్తోత్రంతో నన్ను స్తోత్రం చేస్తున్నారో వారికి నేను సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తున్నానని అమ్మవారు వాగ్దానం కూడా చేశారని పద్మపురాణం చెప్తూ ఉంది. ఇక శంకర భగవత్పాదులు లాంటి మహానుభావులు కనకధారా స్తోత్రాదులు చెప్పారు. కానీ మహాత్ములంతా కూడా జ్ఞానం కోసం ఆ తల్లిని అర్థిస్తారు, సంపదల కోసం కాకుండా. ఆ తల్లి అన్ని అనుగ్రహిస్తుంది. ఆర్య, మీ ధారణలో క్షకార ప్రయోగం, ఎన్నో స్తోత్రాలలో ఉండేటువంటి విశేషాంశాలను అద్భుతంగా చెప్పారు. నమస్కారం. బుల్లెమ్మ గారు, అయ్యా, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ తాళపాక అన్నమాచార్యుల వారు అవధరించగదవయ్యా అనేటటువంటి సంకీర్తనను మధువంతి రాగంలో వినిపించండమ్మా. అవధరించగదవయ్యా అన్ని రసములు నీవు తివురుచు నబ్బినిది తేనెమో విరసము అవధరించగదవయ్యా అన్ని రసములు చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరు మైపుల కలను అద్భుత రసము అవధరించగదవయ్యా అన్ని రసములు. ఆహా, ఆ కీర్తన రసభావనకు హృదయం పరవశించిందమ్మా. అమ్మా, మీరు కలిసి ఎన్నో కార్యక్రమాలలో చక్కటి సంకీర్తన గానం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చూడరమ్మ సతులాల అనేటటువంటి ఒక చక్కటి సంకీర్తన అన్నమయ్య వారిది గానం చేయండి అమ్మా.
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో గుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో గుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. చాలా చక్కగా పాడారు. చాలా ధన్యవాదాలమ్మా మీకు. ఇంతవరకు అలమేలు మంగ హరి అంతరంగ చర్చా కార్యక్రమంలో సంకీర్తనలు స్తోత్ర వాంగ్మయం అనేటటువంటి అంశం మీద పండితులు విద్వాంసులు విదుషీమణి చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేశారు. ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అమ్మవారి దయకు పాత్రులయ్యాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరొక మారు కృతజ్ఞతలు నమస్సుమాంజలి అర్పిస్తూ ఓం నమో